నేరాల అడ్డాగా హైదరాబాదు ఏడాదిలో 41% పెరిగినటువంటి క్రైమ్ రేటు. నిన్న సివి ఆనంద్ గారు, డీజీపీ గారు, జితేందర్ గారు అందరూ కూడా హైదరాబాద్ మీద, తెలంగాణ పౌరుల మీద, భద్రత మీద ఎనలేని ప్రేమ కురిపించారు. పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా నిన్న ఏది ముఖ్యమంత్రి గారికి డ్యామేజ్ అవుతుందని ప్రెస్ మీట్లు పెట్టి వీడియోలు ప్రదర్శించి ఇవన్నీ చేశారు. మీరు అలాగే అల్లు అర్జున్ ఇష్యూ మీద ప్రదర్శించడాన్ని మేము తప్పు పడతలేము. కానీ ఈ పెరిగినటువంటి 41% క్రైమ్ రేటు విషయంలో కూడా మీరు ఇలాగనే వీడియోలు పెట్టి ఇగో మా పోలీసు వైఫల్యం వల్ల, మా శాఖ చేతగానితనం వల్ల ఇగో 41% క్రైమ్ రేటు పెరిగింది అని చెప్పేసి మీరు కూడా సేమ్ అట్లనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇవ్వండి. అప్పుడు తెలంగాణ సమాజం నమ్ముతుంది మీ సత్యతను. రేవంత్ రెడ్డి గారికి డ్యామేజ్ కాగానే నేషనల్ మీడియా మీద శంగుబొంగున ఎగురుడు, ఇక్కడ ఎగురుడు, ఇవి కాదు మీరు చేయాల్సిన కథ. ఇది కాదండి పోలీసులు చేయాల్సిన పని. పోలీసులు రాజకీయ నాయకులు కాదండి, ఒక పక్షాన ఉండకూడదు. మీరు ఎప్పుడూ బాధితుల పక్షాన ఉండాలి, పౌరులకు భద్రత కల్పించేటువంటి అంశం మీదనే ఉండాలి. కానీ వాళ్ళు రేవంత్ రెడ్డి గారికి డ్యామేజ్ అవుతూ ఉంది, వారికి మసకబారుతూ ఉంది కాబట్టి వారిని మేము మా నల్ల చొక్కాలు వేసుకొని దానికి మేము అడ్డంగా నిలబడతాం, ఆ మసి మొత్తం మేము పూసుకుంటాం, రేవంత్ రెడ్డి గారు అంటే తెల్లగా ఉంచుతాం అనేటువంటి కార్యక్రమాన్ని మీరు చేస్తూ ఉన్నారు. అది తప్పు, 200% తప్పది మీరు చేసేది. తెలంగాణ పోలీసు వాళ్ళు పొరపాటు చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారి అడుగులకు మడుగొత్తే కార్యక్రమం బంద్ పెట్టండి. మీరు పోలీసులు, మీకు నిబంధనలు ఉంటాయి, మీకు ఒక రూల్ ఉంటుంది, ఆ రూల్ ప్రకారం పనిచేయండి. సీఎం అయినా, పీఎం అయినా, ప్రతిపక్ష నాయకుడైనా, ఎవరైనా సరే. అలా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి మెప్పు కోసం మీరు ఈ ప్రయత్నాలు చేస్తే రేపన్నాడు తిప్పలు పడేది కూడా మీరే. ఈ 41% క్రైమ్ రేట్ పెరిగిందంట, మరి దీని మీద కూడా ఒక పీపీటీ ఇవ్వండి, తెలంగాణ సమాజానికి అర్థమవుతుంది. ఎందుకు ఇగో నిరుడు ఈ సమయానికి 25,488 కేసులు ఉంటే ఈ ఏడాది 35,944 కేసులు అయినాయి. ఎట్లా 40% దాదాపు 10,000 కేసులు ఎట్లా పెరిగినాయి? 10,500 కేసులు పెరిగినాయి ఒక్క సంవత్సరం గ్యాప్ లోపలనే. కాంగ్రెస్ పాలన వచ్చినాక ఎన్ని దాడులు, ఎన్ని అరాచకాలు, ఎన్ని దుర్మార్గాలు. సీఎం సొంత ఊరిలో కొండారెడ్డిపల్లిలో ఒక రైతు, ఒక మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకుంటే కేసు నమోదు కాలే ఇప్పటిదాకా. ఇంత దుర్మార్గమైనటువంటి తీరు ఈ రాష్ట్ర పోలీస్ శాఖ కానీ, రాష్ట్ర హోంమంత్రి కానీ, హోంమంత్రి లేనటువంటి అనాథ రాష్ట్రం లెక్క అవుతుంది ఇది కథ. ఇప్పుడు ఇంటికి పెద్ద ఉంటే ఆ పెద్ద అటు ఇటు చెప్తా ఉంటే వ్యవస్థ చక్కగా పోతూ ఉంటుంది. ఇంటి పెద్ద లేకపోతే ఏమవుతుంది? ఎవరికి ఇష్టం వచ్చింది వాడు చేసుకుంటూ పోతూ ఉంటాడు. పోలీస్ వ్యవస్థ కూడా గట్ల నడుస్తూ ఉంది. ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తూ ఉన్నారు. మరి మా హోమ్ మినిస్టర్ ఉన్నాక రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ ఎందుకు అనుకున్నాడో ఏమో ముఖ్యమంత్రి. కానీ ఇగో ఈ రకంగా ఉంది పరిస్థితి. కాబట్టి పోలీసులు కూడా దీని మీద చెప్పాలి సమాధానం. 41% క్రైమ్ రేట్ ఎట్లా పెరిగింది? మీరు అంతా అద్భుతంగా చేసుకుంటూ పోతే ఎట్లా పెరిగిందో చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. బాబు చూసుకో.